అమ్మా శివగామి గారు, వధువు పేరు త్రిపుర అన్నారు కదా? అవునండి. వరుడి పేరు ఏమన్నారు? భరణి. భరణి నామధేస్య సహ కుటుంబానాం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మంగళసూత్ర దేవతాభ్యో నమః. నానమ్మ, సారీ నానమ్మ, నీ మనసు నొప్పించాను. త్రిపుర, నీ ఇష్టానికి వ్యతిరేకంగా నేనే పని చెయ్యనని నీకు తెలుసు కదమ్మా. నీ భవిష్యత్తు బావుండాలనేగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా భరిస్తూ ముందుకు వెళుతోంది. నీ మనసులో ఉన్నది నాకు ధైర్యంగా చెప్పుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదా చెప్పు? సారీ నానమ్మ, నువ్వు ఒప్పుకోవేమోనని చెప్పడానికి భయపడ్డాను. సరేలే, అయిందేదో అయిపోయింది. ఇప్పటికైనా ఈ నాన్నమ్మని నమ్మావు, నాకదే చాలు. ఇక నీ గురించి నాకు తెలిసిపోయింది కాబట్టి నీకేది మంచిదో అదే చేస్తాను. కృష్ణవేణి, అమ్మాయిని తీసుకెళ్లి రెడీ చేయండి. సరే అత్తయ్య. రాత్రిపురం. ఎక్కడున్నారయ్యా? ఇందాక నుంచి ఊరంతా తిప్పిస్తున్నావు. నా మేనకోడలు కనపడినాయండి సార్. నువ్వు అసలే కంప్లైంట్ ఇచ్చింది శివగామి గారి కుటుంబం మీద. ఏమైనా తేడా వస్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయి. నేను అబద్ధం చెప్పట్లేదు సార్. స్టేషన్కి వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఇదేగా చెప్తున్నావు. రాకపోతే మీడియా వాళ్ళని పిలుస్తానని బెదిరిస్తున్నావు. సార్, ఎక్కడికి వెళ్ళాలి? విన్నావుగా, ఎక్కడికెళ్ళాలని అడుగుతున్నాడు. బడి గుడి తప్ప ఊరంతా తిప్పేశావు. ఎక్కడికెళ్ళాలో చెప్పండి. గుడికి వెళ్దాం సార్. ఎక్కడున్నారో చూపించమని దేవుడికి దండం పెట్టి అడుగుతావా? ఏంటయ్యా, కిడ్నాప్ చేసిన వాళ్ళు గుడికి ఎందుకు తీసుకెళ్తారు? అది తేల్చాల్సింది మీరు సార్. చెప్తున్నాడుగా, గుడిగంట పోని. ఓకే సార్.
కృష్ణవేణి గారండి. ఏంటి వల్లి? నా జీవితంలో మొట్టమొదటిసారి అబద్ధం చెప్పాల్సి వస్తుంది. క్షమించు మురుగా. అన్నను టిప్పుని కాపాడడం కోసం నాకు ఇంకో దారి కనిపించడం లేదు. ఏంటి వల్లి పిలిచావు? పంతులు గారు మిమ్మల్ని తొందరగా రమ్మన్నారండి. అవునా? సరే, నువ్వు టిప్పును రెడీ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. టిప్పు, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి వల్లి, ఏమైంది? మీ వాళ్ళు నీ జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు టిప్పు. ఇప్పుడు నీకు పెళ్లి జరగబోతుంది మా అన్నతో కాదు, ఆ నీచుడు భాస్కర్తో. ఏ వల్లి, నువ్వు రమ్మంటే కదా నేను వచ్చింది, ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? అసలు విషయం నాకు ఇప్పుడే తెలిసిందే టిప్పు. తెలిసిన దగ్గర నుంచి నాకేం అర్థం కావడం లేదు. మీ వాళ్ళు భాస్కర్ వాళ్ళు కలిసిపోయి ఇదంతా చేశారు. నమ్మకంగా నాతో మాట్లాడేసరికి నేను నిజమని నమ్మేశాను. ఆ కుటుంబం కూడా ఇక్కడే ఉంది. ఇక నువ్వు ఇక్కడ ఉండొద్దు. అన్న బయట నీకోసం చూస్తున్నాడు. వెళ్ళిపో టిప్పు. ఏంటి టిప్పు, నేను చెప్పేది నిజం. వెళ్ళు. అది కాదు వల్లి, ఎక్కడికని వెళ్తావు? మా దగ్గర అసలు డబ్బులే లేవు. మరి 25 లక్షలు ఏం చేశారు? 25 లక్షలా? మా దగ్గర ఎక్కడివి? నగలు కూడా పెట్టేసి వెళ్ళాం కదా. మరి డబ్బులు ఏమైనట్టు? ఏం డబ్బులే? అంటే అది భాస్కర్ వాళ్ళు ఆడుతున్న డ్రామా అన్నమాట. సరే, అది వదిలే. అసలు ఏం జరుగుతోంది? 25 లక్షలేంటి? శుక్లాం ప్రధరం విష్ణుం చేసి వర్ణం చతుర్భుజం పంతులు గారు పిలిచారంటే దేనికి? పెళ్లి కూతురుని తీసుకురండి అమ్మా. అలాగే. సర్వ విఘ్నోపశాంతే. అది నీకు సంబంధం లేనిదని అర్థమవుతుంది. ఇక ఆ విషయం మర్చిపో. ఇవి తీసుకొని వెళ్ళిపోటిపో. తీసుకో. తీసుకో టిప్పు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఇకేమో ఆలోచించకు టిప్పు, వెళ్ళిపో. నువ్వు కూడా వచ్చేవల్లి. నేను వస్తే మీరు వెళ్ళలేరు. అదేంటి? నాకేం కాదు టిప్పు, మీరు వెళ్ళండి. ఇదిగో నా ఫోన్ నీ దగ్గర ఉంచు. నేను ఫోన్ చేసే వరకు మీరు చేయొద్దు. తీసుకో టిప్పు, వెళ్ళు. నువ్వు వెళ్ళు టిప్పు. వెనుక నుంచి వెళ్ళు. బయలుదేరి టిప్పు, వెళ్ళు. టిప్పు, ఒక విషయం. నీ సారీ నాకు ఇవ్వు. చెప్తా త్వరగా.